ఇప్పుడు మా ఆల్రౌండర్ సృజన్ అట్టాడ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసి అండ్ ఒక పాటను కూడా రాసినటువంటి మా సృజన్ గారు పుష్పక విమానం తర్వాత ఇప్పుడు కన్యాకుమారి అంటూ పలకరించిపోతున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ఇది కన్యాకుమారి నాకు దర్శకుడిగా రెండో చిత్రం. ప్రొడ్యూసర్గా రాడికల్ పిక్చర్స్లో ఇది నా మొదటి చిత్రం. నా మొదటి సినిమా ప్రొడ్యూస్ చేసిన పుష్పక విమానం, నా గాడ్ ఫాదర్ గోవర్ధన్ దేవరకొండ గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. అలానే మా విజయ్ దేవరకొండకి వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ ఉన్నా. దాని తర్వాత కన్యాకుమారి విషయానికి వచ్చేసరికి కన్యాకుమారి ఫిల్మ్ రిలేటెడ్గా ఒక మాట చెప్దాం అనుకుంటున్నా. ఈ ఫిల్మ్ ఎలాంటిది అంటే మనకి పంట పొలాల్లో గట్ల మీద పుట్టే ఒక చిన్న గడ్డి పువ్వులు ఉంటాయి కదా, వైల్డ్ ఫ్లవర్ అంటాం. ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. ఎందుకు అంటున్నాను అన్నది మీకు చెప్తా. ఇది బేస్ ఎక్కడ అంటే కన్యాకుమారికి కరోనా టైంలో లాక్డౌన్లో శ్రీకాకుళంలో ఒక ఊర్లో ఉండిపోయాను నేను. ఆ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో మార్నింగ్ వాక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక అమ్మాయి రోడ్ మీద బ్యాగ్ వేసుకొని ఉదయానికే శ్రీకాకుళం నడుచుకుంటూ వెళ్ళేది. రోజు చూసేవాడిని ఆ అమ్మాయిని. ఒకసారి ఆ అమ్మాయిని దాటి అలా ముందుకెళ్తుండగా ఒక చెట్టు కింద, మర్రి చెట్టు కింద పొలం నుంచి పనులు చేసుకుంటూ వచ్చి కుర్రోళ్ళు కూర్చొని జోక్స్ వేసుకుంటున్నారు. నాకు ఆ విజువల్ చాలా బాగా అనిపించింది. కుర్రోళ్ళేమో పొలం పనులు చేసుకొని చెట్టు కింద మాట్లాడుకుంటున్నారు, అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటా సిటీకి జాబ్కి వెళ్తుంది. అది నాకు మైండ్లో పడిపోయింది. అది ఈ ఈ ఈ మనుషులతోటి ఇక్కడే సినిమా చేయాలని అనుకున్నాను. తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. ఈ పుష్పక విమానం పనుల్లో పడిపోయాను, కానీ మనసు ఆ కథ మీదకి వెళ్తూ ఉంది. కాకపోతే ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేయాలంటే కొత్త యాక్టర్స్ కావాలి, కథలో ఒదిగిపోయే నటులు ఉండాలి. కొత్తలతో సినిమా చేస్తే పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు, మన మీడియాకి తెలుసు, ఫిల్మ్ రిలేటెడ్ అందరికీ తెలుసు. నువ్వు ఫెయిల్ అయిపోతావు, రిలీజ్ అవ్వదు, మనీ, ఆల్ దీస్ ఆర్ ఛాలెంజెస్. ఎందుకో మరి నాకు మనసుకి ఇదే చేయాలనిపించింది. ఏమైతే అయింది, ఇది చేయాలనుకున్నా.